హలో వెల్కమ్ టు నవ్య. ఈరోజు మంచి కాలేజ్ స్టూడెంట్స్ కోసం జర్మన్ జ్యువెలరీ స్టైలిష్ అండ్ ఫ్యాషన్వి చూద్దాం. దిస్ ఈజ్ ద లాంగ్ బ్రాస్లెట్. ఎంత బాగుంది చూసారా, మంచిగా కలర్ కానీ లేకపోతే డిజైన్ కానీ చాలా స్టైలిష్గా చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్తో మధ్యలో ఇచ్చేసేసి 2 బ్యాంగిల్స్ లాగా ఉందన్నమాట. 2 బ్యాంగిల్స్ లాగా లాంగ్ బ్రాస్లెట్ ఇది. అండ్ సైడ్స్కి వచ్చేసి మంచిగా ఇట్లా బుట్ట ఇచ్చారు, మంచిగా గజ్జలు ఇచ్చారనమాట. మువ్వలు భలే కనిపిస్తున్నాయి. అండ్ ఇది పెట్టుకుంటే మనకు మంచి సౌండ్ వస్తుంది అండ్ స్టైల్గా కూడా ఉంటుంది. కుర్తీస్ మీద వేసుకున్న బాగుంటుంది అండ్ స్టైల్గా జీన్సెస్ మీద వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. స్కర్ట్స్ ఇంకా కుర్తీస్ వేసుకున్నప్పుడు ఇదైతే పెట్టుకోవచ్చు. ట్రెడిషనల్గా కనిపిస్తుంది, అలాగే స్టైల్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. లాంగ్ బ్రాస్లెట్ ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకోవాలి అనిపించిన వాళ్ళకి, అన్ని డ్రెస్సెస్ మీదకి బ్యాంగిల్స్ వేసుకుంటే సూట్ కాదు కాబట్టి ఇలా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. యాంక్లెట్స్ ఈ మధ్య కాలంలో సింగిల్ యాంక్లెట్ వేసుకోవడానికి అయితే చాలా ఇష్టపడుతుంటారు. చాలా స్టైలిష్గా డిఫరెంట్గా ఫుల్ బ్లాక్ బీడ్స్తో ఉన్నది వేసుకుంటున్నారు, అలాగే సిల్వర్ది కూడా వేసుకుంటున్నారు కదా. అలా సిల్వర్ లుక్లో అయితే ఈ యాంక్లెట్ ఎంత చక్కగా ఉంది చూడండి. మొత్తం సిల్వర్ ఒక కడెం లాగా ఇచ్చేసి మనకి కడెం లాగా, ఇప్పుడు కడెం అనేది ఇంతకుముందు ఓల్డ్ ఫ్యాషన్ ఉండే కానీ ఇప్పుడు న్యూ ట్రెండింగ్లో కూడా వేసుకుంటున్నారు. సో అలా కడెం లాగా ఇచ్చేసి ముందు బ్లాక్ బీడ్స్ ఇచ్చారు. బ్లాక్ బీడ్స్ ఇచ్చేసి ఒక మంచిగా ఫిష్ ఇచ్చారు. ఫిష్ అయితే చాలా క్యూట్గా భలే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మంచి డిజైన్ ఇచ్చారు, మంచిగా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, అలాగే యాంక్లెట్ కూడా బాగుంది. 2 యాంక్లెట్స్ ఉన్నాయి. సో మనం సింగిల్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ వేసుకోవాలనిపిస్తే లెఫ్ట్ లెగ్కి సింగిల్ అయినా వేసుకోవచ్చు, లేదు 2 వేసుకుందాం ట్రెడిషనల్గా అట్లా అనిపిస్తే 2 లెగ్స్కి 2 కూడా పెట్టుకోవచ్చు అనమాట. చక్కగా క్యూట్గా ఉంది. ఇది చూసారా హెయిర్ పిన్స్ ఎక్కువగా మనం ప్లాస్టిక్వి మళ్ళీ ఇంకా వుడ్వి చూస్తాం కదా. ఈ హెయిర్ పిన్ అయితే మంచిగా మెటల్తో ఇచ్చారు అండ్ లాస్ట్కి ఒక వుడ్ బాల్ కూడా ఇచ్చారు, స్టైలిష్గా ఉంది. ఈ హెయిర్ పిన్ మీద కూడా మంచి డిజైన్ ఉంది. ఆ హెయిర్ పిన్ మనం క్లిప్స్ పెట్టుకున్నప్పుడు క్లిప్స్ ఇరిగిపోతుంటాయి కదా, అలా ఇరిగిపోకుండా మంచి ఇదైతే సిల్వర్ది ఉంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది, మెటల్ కాబట్టి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అండ్ ఇది పెట్టుకున్నందుకు స్టైలిష్ కూడా కనిపిస్తుంది. మంచి లుక్లో మంచి డిజైన్లో ఇచ్చారు కాబట్టి ఫ్యాషనబుల్గా కూడా ఉంటుంది. బయటకు వెళ్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్లో మనం హెయిర్ వేసుకున్నప్పుడు హెయిర్ని లాక్ చేయడం కోసం అనేది పెట్టుకోవచ్చు. ఇది చూసారా మంచి హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి, ఫ్యాషనబుల్గా సూపర్గా ఉన్నాయి. అండ్ మామూలుగా మెటల్వి ఎక్కువగా నార్మల్గా మెటల్తోనే ఉంటాయి కానీ దాని మీద కలరింగ్స్ ఏమి ఉండవు కదా. సో అలా కాకుండా వీళ్ళు కలర్ఫుల్గా మంచిగా ఒక 3 కలర్స్ అయితే బ్లూ, ఎల్లో అండ్ పింక్ కలర్స్తో అయితే చాలా నీట్గా డిజైనింగ్ ఇచ్చారు. 3 కలర్స్ చాలా బాగున్నాయి. 3 కలర్స్ ఉన్న డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు. ఈ సింగిల్ ఏ కలర్ ఉన్నా కూడా దాని మీద మ్యాచింగ్ లాగా వేసుకోవచ్చు మనం. దీనికి కింద మంచి స్టైలిష్గా గజ్జలు ఇచ్చారు, చిన్నగా మంచిగా ఇచ్చారు. ఇదైతే ఎంత బాగుందో, డిజైన్ అయితే చాలా బాగుంది. మంచి హెవీ హ్యాంగింగ్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇవి పెట్టుకోవచ్చు. అండ్ హెవీ హ్యాంగింగ్స్ లైట్ వెయిట్లో ఉండాలి అని అంటే మాత్రం పక్కాగా ఇది సూటబుల్ అనమాట, అంత బాగుంది. ఇది చూసారా కలర్ఫుల్ బ్రాస్లెట్. నేను ఫస్ట్లో ఒక బ్రాస్లెట్ చూపించాను, అది కొంచెం లాంగ్ బ్రాస్లెట్ అండ్ అది మొత్తం సిల్వర్ కలర్లోనే ఉంది కదా. ఇది మాత్రం మంచిగా దీనికి మంచిగా కలర్ బీడ్స్ ఇచ్చారనమాట మధ్యలో. ఇవంతా స్టిక్ చేసినాయి, అంటే ఇవి కూర్చునే అల్లినాయి కాదు, జస్ట్ గమ్తో స్టిక్ చేశారు మంచి స్ట్రాంగ్గా. అండ్ మధ్యలో మనకి శంఖాలు ఇచ్చారు, చిన్న శంఖాలు కూడా ఈ మధ్య ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా, మంచిగా కనిపిస్తుంటాయి. సముద్రం నుంచి వచ్చిన థింగ్స్ చాలా వరకు ఇష్టపడుతుంటాం మనము, సో అలాంటి వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ సైడ్స్లో మువ్వలు ఇచ్చారు, సైడ్స్లో ఇలా వేసుకున్నప్పుడు మనకి అటు సైడ్ ఇటు సైడ్ మువ్వలు ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ సైడ్ బార్డర్ కూడా మిర్రర్స్తో ఇచ్చారు, చాలా స్టైలిష్గా చక్కగా కనిపిస్తుంది. ఇది కూడా మనం అన్ని డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, కుర్తీస్ మీదకి, స్కర్ట్స్ మీదకి, జీన్స్ మీదకి స్టైలిష్గా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ శారీ వేసుకున్నా కూడా వేసుకోవచ్చు, సింగిల్ సైడ్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇది చూసారా మంచి డిఫరెంట్ టైప్స్లో ఉన్న హ్యాంగింగ్స్ చాలా చక్కగా ఉన్నాయి. దీనికేమో స్టార్ వచ్చేసేసి పైన మొత్తం కలరింగ్ ఇచ్చేసి కింద మాత్రం సిల్వర్ బుట్ట ఇచ్చారు, చిన్న బుట్ట ఇచ్చేసేసి పక్కన మువ్వలు ఇచ్చారు, చక్కగా కనిపిస్తుంది. ఫుల్ హ్యాంగింగ్ మంచిగా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది చూసారా ఇదేమో మొత్తం సిల్వర్ ఇచ్చేసేసి కింద పూసలు కలర్ఫుల్లో ఇచ్చారు, ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇవైతే మంచిగా, ఇదేమో హ్యాంగింగ్ టైప్ ఉంది, ఇదేమో మామూలుగా కమ్మల్ బుట్ట టైప్ ఉంది అనమాట. సో ఇవి 2 మంచి స్టైలిష్వి, కుర్తీస్ మీదకి, స్కర్ట్స్ మీదకి, మనం ఏదైనా చిన్న ఎకేషన్స్కి వెళ్ళినప్పుడు సింపుల్గా రెడీ అయ్యి హ్యాంగింగ్స్ హెవీగా పెట్టుకొని మంచి లుక్లో కనిపించాలి అని అంటే ఇవైతే పెట్టుకోవచ్చు, చాలా చక్కగా కనిపిస్తాయి. క్లాసీ లుక్ ఉంటుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది, మోడర్న్ లుక్ కూడా ఉంటుంది ఇవి పెట్టుకుంటే. ఇది చూసారా ఎంత బాగున్నాయో అసలు, మంచి కమ్మల బుట్టాలు, హ్యాంగింగ్స్, పెద్ద హ్యాంగింగ్స్ ఇవి లెహెంగాస్ మళ్ళీ గాగ్రాస్ వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది.
మనం గర్భా డ్రెస్ వేసుకున్నప్పుడు హెవీగా పెట్టుకోవాలనుకుంటాం కదా, అట్లాంటి టైంలో అయితే మంచిగా ప్రిఫర్ చేయొచ్చు ఇవి. మళ్ళీ ఇంత చూడడానికి ఇంత హెవీగా కనిపిస్తున్నాయి కదా, ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ఈ సిల్వర్ కలర్ మీద సిల్వర్ డిఫరెంట్ ఆక్సిడేషన్ సిల్వర్ అంటారు దీన్ని, దాని మీద మంచిగా కలర్స్ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్లో సూపర్గా కనిపిస్తున్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ మంచిగా ఇవంతా హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, ఎంత బాగా కనిపిస్తుంది అంటే దీనివల్ల చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇది చూడడానికేమో హెవీగా కనిపిస్తుంది కానీ ఇవి అలా ఇలా చిన్న ఇచ్చారు, అవి మాత్రం చాలా బాగున్నాయి, చక్కగా కనిపిస్తుంది. మంచి హ్యాంగింగ్ అనమాట. ఇది చూసారా బ్రాస్లెట్స్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అసలు చూస్తుంటే నాకు చూడాలనిపిస్తుంది. ఇంకా బాగున్నాయి అనమాట. ఇప్పటివరకు నేను 2 టైప్స్ ఆఫ్ బ్రాస్లెట్స్ చూపించాను కదా, ఇది ఇంకో టైప్ ఆఫ్ బ్రాస్లెట్. దీని మీద గవ్వలు ఉన్నాయన్నమాట. గవ్వల్ని రివర్స్లో పెట్టారు. ఈ గవ్వలు రివర్స్లో పెట్టారు బికాజ్ ఆ రివర్స్ గవ్వలకి కలరింగ్ బాగుంది, పర్పుల్ కలర్లో ఉన్నాయి. సముద్రం నుంచి వచ్చే థింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, డిఫరెంట్గా మనం అసలు ప్రకృతి సృష్టించినవి చాలా థింగ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒక టైప్ అనమాట. ఈ గవ్వలు అయితే పర్పుల్ కలర్లో, ఇటువైపు చూస్తే పర్పుల్ కలర్లో ఉంది. సో ఇది పర్పుల్ డ్రెస్సెస్ మీదకి, అలాగే వైట్ డ్రెస్ మీదకి, లేకపోతే బ్లాక్ డ్రెస్ మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇవి చూసారా లాంగ్ హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో. కొంతమంది లాంగ్ హ్యాంగింగ్స్ ఇట్లా హుప్స్ లాగా పెట్టుకోవాలనుకుంటారు కదా, అట్లా పెట్టుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. రెండిటికి ఇక్కడ పికాక్స్ వచ్చాయి, దీనికి పికాక్స్ వచ్చాయి, అలాగే దీనికి కూడా పికాక్ షేప్లో ఉంది. రెండు సేమ్ డిజైన్స్, కాకపోతే ఇది టోటల్ బ్లాక్ ఇంకా వైట్ పాల్స్తోనే ఉంది. ఇది మాత్రం కలర్ఫుల్ అన్ని కలర్స్ మల్టీ కలర్ పాల్స్తో ఉంది. రెండు అయితే చాలా చక్కగా ఉన్నాయి. లాంగ్ హ్యాంగింగ్స్ పెట్టుకొని మంచిగా నెక్ సెట్ ఏం వేసుకోకుండా ఓన్లీ హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి అట్లా అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. లేకపోతే చిన్న నెక్ సెట్ వేసుకొని సింపుల్గా ఇది కూడా పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది. ఇది చూసారా, ఇప్పటివరకు అన్ని మనం సిల్వర్ వే జ్యువెలరీ చూసాం కదా. ఇది హ్యాండ్ బ్యాగ్, క్యూట్గా అయితే హ్యాండ్ బ్యాగ్ బాగుంది వైట్ కలర్లో. ఇలాంటి చిన్న పిల్లలకి ఇస్తే మంచిగా క్యారీ చేస్తారు. ఇలా వేసుకొని వాళ్ళకి చాక్లెట్స్ కానీ ఏమైనా పెట్టి ఇవ్వచ్చు. జ్యువెలరీ అట్లాంటివి పెట్టుకొని కూడా మనం ఏదైనా ట్రావెల్కి వెళ్తున్నప్పుడు క్యారీ చేయొచ్చు. పూజకి వెళ్తున్నప్పుడు లేకపోతే టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అయితే బాగా కనిపిస్తుంది. మనం వేసుకునే డ్రెస్సెస్కి మంచి లుక్లో అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. వైట్ కలర్ ఇచ్చారు, మొత్తం వైట్ కలర్లో ఇచ్చేసేసి గోల్డ్ కలర్ థ్రెడ్డింగ్ చెమ్కి అలా ఇచ్చారు. అండ్ పూసలు వచ్చేసేసి గోల్డ్ కలర్లో ఉన్నాయి. చాలా స్టైలిష్గా చాలా బాగుంది. మనం ట్రెడిషనల్ డ్రెస్సెస్ హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇది ఇలా స్టైల్గా జస్ట్ లైట్ వెయిట్ వేసుకోవాలన్నప్పుడు ఇలా వేసుకొని వెళ్తే మాత్రం మంచిగా కనిపిస్తుంది. మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఈజీగా. వావ్, నైస్, దిస్ ఈజ్ సో నైస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మెటల్ హ్యాండ్ బ్యాగ్. మనము నేను ప్లాస్టిక్ది నార్మల్గా లెదర్వి అలాంటివి చూస్తాం కదా, క్లాత్వి చూస్తాం కదా. నేను ఇంతకుముందు ఒకసారి మీకు చెక్కది కూడా చూపించాను, కానీ ఇది మెటల్ వ్యాలెట్. ఎంత బాగుందో పర్స్ అయితే, చాలా చక్కగా ఉంది, స్టైలిష్గా కూడా ఉంది. మొత్తం మెటల్తోని కలర్ఫుల్గా చేశారు. అండ్ ఓపెన్ చేస్తే లోపల మంచిగా మనం ఫోన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పార్టీ వేర్ డ్రెస్సెస్కి బాగా కనిపిస్తుంది. అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది. ఈజీగా చిన్న థింగ్స్ కానీ ఫోన్స్, చిన్న మేకప్ థింగ్స్, లిప్స్టిక్ ఇలాంటివి అయితే క్యారీ చేయొచ్చు. టిష్యూస్ అలా క్యారీ చేయొచ్చు. అండ్ మొత్తం కలర్స్, అన్ని కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్ చేశారు కాబట్టి మనం అన్ని కలర్ డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు. సూపర్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసారా, బ్యాక్ సైడ్ ఒక మంచి మధ్యలో ఒక ఫ్లవర్ లా ఇచ్చేసేసి దానికి కూడా అన్ని కలర్స్ ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ చాలా బాగుంది. క్లాసీ లుక్ అండ్ రిచ్ లుక్ కూడా ఉంది. అండ్ దీనికి ఒక మంచి సింపుల్ స్లింగ్ ఇచ్చారు. సో స్లింగ్ బ్యాగ్స్ అంటే అమ్మాయిలందరికీ ఇష్టం ఉంటుంది, చిన్నపిల్లలకి. అండ్ మెటల్ అయినప్పటికీ కూడా ఎక్కువ వెయిట్ లేదు, చాలా నార్మల్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎంత బాగుంది కదా, చాలా యూనిక్గా ఉంది. ఇలాంటిది అయితే ఎప్పుడు చూడలేదు నేను. ఎంత బాగుంది కదా, చూసారు కదా. మంచి లేటెస్ట్ స్టైలిష్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న అమ్మాయిలు వేసుకోవడానికి మంచి జ్యువెలరీ అయితే. సో నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.